ధాన్యం బకాయిలు చెల్లించాలని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్య బకాయి బిల్లులు చెల్లించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజ్బాబు మాట్లాడుతూ ధాన్యం బకాయిలు చెల్లించాలని, అన్నదాత సుఖీభవ డబ్బులు వేయాలని, నూతన కౌలు చట్టాన్ని తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త రుణాలు కాదు, ఇప్పుడు పండించినటువంటి పంటను అమ్ముకుంటే ఈ రోజు బకాయి డబ్బులు ఇవ్వడం లేదు. రెండోది, కలెక్టర్ గారు మొన్న రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ జిల్లాలో 11,000 కోట్ల రూపాయలు పంట రుణ ప్రణాళిక అని ప్రకటించారు. ఈ జిల్లాలో 190% కౌలు వ్యవసాయం జరుగుతూ ఉంది. అంటే 190% కౌలు వ్యవసాయం జరుగుతుందంటే 11,000 కోట్ల రూపాయల్లో కనీసం 10,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు రుణాలు రావాలి. కానీ ప్రభుత్వం కలెక్టర్ గారు చెప్పిన లెక్కే గత సంవత్సరం 150 కోట్ల రూపాయలు మాత్రమే కౌలు రైతులకు రుణాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి కౌలు రైతులు ఏ రకమైన వ్యవసాయం చేస్తున్నారు, అప్పులు ఎక్కడ నుంచి చేస్తున్నారు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రభుత్వం దగ్గర నివేదిక ఉందని మేము అడుగుతా ఉన్నాం. కనీసం కౌలు రైతు పండిస్తూ ఉంటే అమ్ముకోవడానికి కౌలు రైతుకి పత్రం లేదు, కౌలు కార్డు లేదు. ఎంత చిత్రం అంటే ఈ రోజు రాష్ట్రంలో కౌలు చట్టం రద్దయింది. CCRC చట్టం 2011 రద్దయింది. కానీ ఈ రోజు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ రోజుకి మాటలేదు. పంటలు మొదలయ్యి నెల అయింది, కానీ ఈ రోజు కూడా ప్రభుత్వం కనీసం ఇదిగో మా పాలసీ అని చెప్పట్లేదు. అన్నదాత సుఖీభావం అని చెప్పారు, కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు. పొట్ట నిండుతుంది, కౌలు రైతుకి కడుపు నిండిపోయింది, పేపర్లో టీవీలో ప్రకటనలు చూస్తాయి. కానీ ఈ రోజుకి అన్నదాత సుఖీభావం కౌలు రైతుకి ఒక్కరికంటే ఒకరు కాదు, అసలు రైతుకే ఇవ్వలేదు. అందుకని వ్యవసాయాన్ని పండుగ చేయాలనుకుంటే గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తెలుసుకోండి, రైతులకి కష్టాలు తీర్చండి, తక్షణం ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయండి, పంట రుణాలు విడుదల చేయండి అని చెప్పి మీ రోజు కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం.